తనకంటూ స్థిరత్వాన్ని కలిగి మీరు మాట్లాడేది కానీ ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ చెప్పండి. అది మీరు ఇందాడు అన్నారు చూడండి, ఏ నేతలకైనా కొంతమందికి వర్షిస్తుంది, కానీ కొంతమంది కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు, కరుడు కట్టిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంతో అభిమానంతో ఉండి తమ ఎమ్మెల్యేల పదవులను కూడా వదిలేసి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్న బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు వెళ్ళిపోవటం అది ప్రత్యేక విషయం కదా, ఆయన చిన్న నాయకుడు కాదు కదా, దాన్ని అడుగుతున్నాం. నాగ్ గారు మీరు అన్నట్టుగా ఆ రోజున తన ఎమ్మెల్యే పదవులకు ఎందుకు రాజీనామా చేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వైపు నడిచారు, ఏ కారణం చేత నడిచారు, ఇప్పుడు ఏ కారణం చేత రాజీనామా చేసి ఏ కారణం చేత వేరే పార్టీకి వెళ్తా ఉన్నారు వాళ్ళకి తెలియాల. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో ఆయనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు ఏవైతే చూశారో ఈ రోజున అదే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, అంతకు మించి పెంపొందించే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా తక్కువ లేదు. ఏదైతే ఈయన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పెద్దది కూడా ఉంది. అయినా సరే మీరు ఎందుకు వెళ్తా ఉన్నారంటే ఆయనకున్నటువంటి వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, ఆయనకున్నటువంటి వ్యాపార రీత్యా లేకపోతే రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల దృష్ట్యా ఏదైనా తను ఇబ్బంది పడతాడు రాజకీయంగా ఆలోచించి 1 by 1 ఒక్కొక్కరు స్టెప్ తీసుకుని పార్టీ మారే అవకాశాలన్నీ మారుతూ ఉన్నాయి. సో అది వాళ్ళ ఇష్టం, పార్టీ ఎవరైనా మారొచ్చు, ఆ స్వతంత్రం ఉంది, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు ఉండొచ్చు, మేము దాని గురించి తప్పదు. ఖచ్చితంగా ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు మా పార్టీలోకి వస్తారు. ఆ పార్టీలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు గత 40 రోజుల నుంచి కూడా పార్టీని రీఆర్గనైజేషన్ చేసి మరి జిల్లా అధ్యక్షుల్ని, ఆ నియోజకవర్గం అధ్యక్షుల్ని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు అందరినీ కూడా ఎంతో కేడర్ స్థాయి నుంచి మండల అధ్యక్షుల స్థాయి నుంచి మా కమిటీలు వేయడం, న్యూ కమిటీలు వేయడం జరుగుతూ ఉంది, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రకంగా పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ఈ తరుణంలో కొంతమంది వెళ్తారండి ఆశోహాలు, అధికారమే పరమజయంగా అధికారం ఉండాలి. లక్ష్మణరావు గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జన పార్టీలోకి వెళ్ళడానికి వైసీపీ పార్టీ లైట్ తీసుకున్నా కూడా టీడీపీ పార్టీలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అని బయట ఆరోపణలు విమర్శలు వినపడుతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? టీడీపీ పార్టీ నిజంగా వ్యతిరేకిస్తుందా? ఎందుకు వ్యతిరేకిస్తుంది? నాగ్ గారు ఈ రోజున మనం చూసాం, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన దామచర్ల గారు, పవన్ కళ్యాణ్ కూడా బాలనేనని కాపాడలేడు అని చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రెస్ మీట్ కూడా మాట్లాడారు టీడీపీ నాయకులు. అంటే వాళ్ళకున్నటువంటి ఎప్పుడు రాజకీయంగా ఉన్నటువంటి విరోధం, శత్రుత్వం అన్నీ కూడా ఉంటాయండి. కాన్స్టిట్యూన్స్ లో ఆ రకంగా ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ నియోజకవర్గంలో ఒక పార్టీకి ఖచ్చితంగా వేరే పార్టీలు ఉన్నప్పుడు కొంచెం మనస్పర్ధలు ఉంటాయి, శత్రుత్వం ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలా అటువంటి వ్యక్తులు కూటమి వచ్చి కూటమిలో జాయిన్ అవ్వగానే ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఖచ్చితంగా అది జనసేన పార్టీ తన యొక్క బలాన్ని పెంచుకోవాలనో, జనసేన పార్టీ బలోపేతం కోసము వాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ పార్టీ కంట్రోల్ సహాయం ఇస్తూ ఉన్నారు. టీడీపీ ఎందుకు దాన్ని మరి వ్యతిరేకంగా మాట్లాడుతుందో అంటే జనసేన పార్టీ ఎక్కడైతే బలంగా తయారవుతుంది దాన్ని చూసి వారవలేకపోతూ ఉన్నారో, లేకపోతే జనసేన పార్టీ ఎక్కడైనా పొద్దున్న బలహీనత ఎదిగితే పవన్ కళ్యాణ్ గారు మనకి వచ్చి ఇబ్బంది ఏర్పడుతుందేమో, 2029లో కూడా సింగిల్ గా పోటీ చేసే అవకాశం ఉంటుందేమో. మరి ఇటువంటి నాయకులందరూ కూడా జనసేన పార్టీలోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తుకి వెళ్ళరు కదా, వాళ్ళ సింగిల్ గా పోటీ చేసే అవకాశం ఉంటుందేమో అని వాళ్ళు భయపడవచ్చు. లేదా వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని పెయిడ్ ఆర్టిస్ట్ ఛానల్ ఏవచ్చో మనకు అర్థం చూస్తూ ఉన్నాం. ఏ ఛానల్ అయితే మహానీయులు కూడా ఎండిఏ మా వంశీ గారు కూడా మనం చూసాం, ఎంత అక్కసుకలుగా ఆయన మీద బాలినేని శ్రీనివాసరావు గారి మీద మరి ఆయన కక్కుతూ ఉంటారో. ఆయనకున్నటువంటి అంతర్గత విషయాలు అయితే మనకు తెలియదు, కానీ వీళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అంటూ పోయేటంటే వాళ్ళకి కీ ఇచ్చి వదిలేస్తూ ఉన్నారు. వెనక్కి నుంచి ఏ రకంగా అంటే ఈ రోజున ఏబిఎన్ వార్తలు చూడండి, జనసేన పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు జనసేన పార్టీ ఎవరు తప్పు చేసినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూపిస్తూ ఉన్నారు. మరి నిన్ననే గుంటూరు జిల్లాలో గుంటూరులో ఉన్నటువంటి ఒక యాజమాన్య డాక్యుమెంట్ మరి ట్యాంపర్ చేసి 10 కోట్లకు అమ్ముకున్నటువంటి మరి అమ్మచెట్టు వాసు వాసును కూడా సహా ఒక 10 మంది అరెస్ట్ చేశారు. ఆ వార్తలు కూడా
ఏబిఎన్ ఆంధ్రజ్యోతులు చూపించారు. అలాగే మరి పంతొమ్మిది నానాజీ గారు బహిరంగ తిట్టులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పెద్ద ఆర్టికల్ గా చూపించారు. అలా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బిఆర్ నాయుడు గారికి ఎప్పుడైతే వీళ్ళు టీటీడీ చైర్మన్ గా ఇస్తారో మన ఊహాగానాలు పేపర్ ప్రకటన రావడంతో ఏబిఎన్ ఆడుతున్నట్టు కొత్త డ్రామైనా అవ్వచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారే ఏబిఎన్ ఛానల్ కి టీవీ5 ఛానల్ మధ్య ఆ యొక్క ట్రయాంగిల్ హౌస్ వైసీపీ పార్టీలో ఉండి కూడా ఎవరెవరు ఎవరి గురించి చెప్తున్నారో బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. బహుశా టీడీపీ జనసేన మధ్య ఏమన్నా అగాధం రావాలని మీరు కోరుకుంటున్నారా? సార్, మాకు టీడీపీ జనసేన బీజేపీ మధ్య అగాధం రావాలి, వాళ్ళు ఇడిపోవాలని మేము కోరుకోము. వాళ్ళు ఓపుగా 2029లో పొత్తుకు వస్తారో, 34లో వస్తారో, 39లో వస్తారో వాళ్ళ ఇష్టం. మేము రెడీగా, మేము ఎప్పుడు సింగిల్ గా రావడానికి రెడీగా ఉన్నాం. మా అధినాయకులు కూడా సింగిల్ గానే పోటీ చేస్తారు. వాళ్ళకిలాగా వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళ చేతులతో వీళ్ళ చేతులతో మొక్కి, వాళ్ళ కాలు మొక్కి వీళ్ళ కాలు మొక్కి నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను ఎంపీ అవ్వాలి, మీరు రాకపోతే నేను ఎమ్మెల్యే అవ్వలేను, నేను గెలవలేను, గెలిచిన తర్వాత నా అంత మొగోడు అవ్వలేడని మాట్లాడు మా నాయకులు ఆడరు. ఎందుకంటే మీ ఎవరు కాలు పట్టుకోవాలి అలా అంటున్నారు. లక్ష్మణరావు గారు, వాళ్ళేంటి అలా అంటున్నారు? ఎవరన్నా మంచి వాళ్ళ దగ్గరికి అయితే పక్కన వాళ్ళు మంచి చేసేవాళ్ళు చేరతారు, కానీ ఎవరు మంచి చేయని వాళ్ళకి సింగిల్ గానే వదిలేస్తారు. ఆయన ఎవరిని కలుపుకెళ్ళటం కాదు, ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అంటున్నారు. నిజమేనా? జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు చెప్పండి. డబ్బులు మగుడు ఎప్పుడు కూడా ఒంటరిగా పోరాడతాడు. శాతకాను ఏం చేస్తాడంటే నలుగురు ఐదుగురిని ఎంటేసుకుని వెళ్ళి అన్న నాకన్నా మొగడు అవ్వలేడు రెండు అంటాడు. ఎందుకంటే అది చేత కాదు, ఒకడేళ్ళు కొట్లాడాడు. ఒకరిగా వెళ్తే తోపులు తినేస్తారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఒకరిగా పోటీ చేస్తే వాళ్ళకి వెళ్ళలేరు, ఒకరిగా పోటీ చేస్తే మనకి డిపాజిట్లు రావని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఒకరిగా పోటీ చేస్తే అసలు మనకు ఓట్లే పడవని బీజేపీ పార్టీకి కూడా తెలుసు. ఓట్లు లేనిటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తెలియలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు తెలియలేదు? ఆయన ఒంటరిగా వెళ్ళి మరి ఈ రకంగా 150 నుంచి 11కు పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సింది కదా. లక్ష్మీనాథ్ గారు, సీట్లు తక్కువ అవ్వచ్చు, 11 సీట్లు అవ్వచ్చు. ఈ రోజున 40% ఓట్లు, 1,46,00,000 ఓట్లు మాకు పడినాయి. మీకు ఎన్ని ఓట్లు పడినాయి? బీజేపీకి ఎన్ని ఓట్లు పడినాయి? జనసేనకి ఎన్ని లక్షల ఓట్లు పడినాయి? తేడా వేయండి. ముగ్గురు కలిస్తే కానీ మా పర్సంటేజ్ రాలేకపోయారు. వాళ్ళకి మాకు తేడా ఏంటండి? వాళ్ళకి మాకు పోలికేంటండి? నక్కకి లాగలాగనుకునేట్టు పోటీ మొత్తం యావత్ పార్టీలన్నీ ఒకవైపు, సింగిల్ ఒకవైపు 40% ఓట్లు. మీరు సీట్లు లెక్కేయద్దు. అదే మగోడంటే అందరూ మందల్లాగా వచ్చి అక్కడ కాంగ్రెస్ ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అందరూ కూడా వన్ సైడ్ అయిందండి. ఓడిపోవచ్చు, రాజకీయాల్లో గెలిపోవడంలో సాహసం. మహానుభావులు